అంతరిక్షంలోకి అప్రతిహతంగా భారత్. మీరు ఇదివరకు 2014లో అప్పుడు మంగళయాన్ ప్లాన్ చేసినప్పుడు మన ఇస్రో వాళ్ళు ఒక న్యూయార్క్ టైమ్స్‌లో ఒక కార్టూన్ వచ్చిందండి. ఏంటంటే ఎలైట్ క్లబ్ అని. ఆ ఎలైట్ క్లబ్‌లో అందరూ యూఎస్, రష్యా ఇలాంటి పెద్ద దేశాలుండి బయట మన రైతులాగా తలపాగా చుట్టుకుని అలా ఒక ఆవును పెట్టుకుని ఉన్నది ఈళ్ళందరూ బయటున్నారు. ఈ దేశం వాళ్ళు ఈళ్ళు మంగళయాన్ ఏంటి అన్నట్టు ఒక కార్టూన్ ఏసారండి. సరే అది వదిలేయండి. ఇప్పుడు 2014 నుంచి 2024 అండి. 10 ఏళ్ళు అయిందంటే ఒక డెకేడ్. ఈరోజు చూసుకుంటే గనక ఏ కంట్రీస్ అయితే అప్పుడు ఎలైట్ దాంట్లో ఉన్నాయో ఆ కంట్రీస్ వాళ్ళ శాటిలైట్‌ని ఆర్బిట్‌లో ప్రయోగించటానికి మన దేశాన్ని, మన ఇస్రోని వాడుకోవాల్సొచ్చింది. ఎందుకండి అంటే వాళ్ళకి కొన్ని లక్షల డాలర్లు అవుతా ఉంటే, కొన్ని లక్షల కోట్ల డాలర్లు అవుతా ఉంటే మనం చాలా తక్కువ ఖర్చుతోటి మన వికాస్ ఇంజిన్‌ని జిఎస్ఎల్‌విలో మన వికాస్ ఇంజిన్‌ని వాడుకొని దాన్ని అంతరిక్షంలోకి ఆర్బిట్‌లోకి ఒక శాటిలైట్‌ని తీసుకెళ్ళి ప్రయోగించడానికి వాళ్ళకి చేతకాక మనల్ని యూజ్ చేసుకున్నారండి. అదండి మన భారతదేశం యొక్క దమ్ము అంటే. అయితే ఇక్కడ భారతదేశం యొక్క దమ్ముతో పాటు నేనెందుకు చెప్తున్నానంటేనండి, ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయటానికి వాడుకున్నది ఎక్కడండి? చేసింది ఎక్కడ ఇప్పుడు చేసిన శాటిలైట్‌ని మన రాష్ట్రం, మన శ్రీహరికోటలో, మన ఇస్రో వాళ్ళు. అర్థమైందండి? అంటే మన బ్రెయిన్ పవర్ అలాంటిది. మనకున్న రిసోర్సెస్ ఏంటి అనేది కనుక ఒకసారి ఆలోచించుకుంటే దేశంలో ఎక్కడా జరగలేదండి. మన రాష్ట్రంలోనే జరిగింది ఇస్రో, మన శ్రీహరికోటలో. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటండి, మన రాష్ట్రంలో ఉన్న రిసోర్సెస్‌ని మనం సరిగ్గా యూజ్ చేసుకుంటాము అనే నమ్మకం, మన నాయకుడి మీద నమ్మకం, మన బ్రెయిన్ పవర్ మీద నమ్మకం ముందు మనకుంటే మనం అమేజింగ్‌గా విజయాలు సాధించగలుగుతామండి. అంతరిక్షంలోకి అప్రతిహతంగా భారత్. మీరు ఇదివరకు 2014లో అప్పుడు మంగళయాన్ ప్లాన్ చేసినప్పుడు మన ఇస్రో వాళ్ళు ఒక న్యూయార్క్ టైమ్స్‌లో ఒక కార్టూన్ వచ్చిందండి. ఏంటంటే ఎలైట్ క్లబ్ అని. ఆ ఎలైట్ క్లబ్‌లో అందరూ యూఎస్, రష్యా ఇలాంటి పెద్ద దేశాలుండి బయట మన రైతులాగా తలపాగా చుట్టుకుని అలా ఒక ఆవును పెట్టుకుని ఉన్నది ఈళ్ళందరూ బయటున్నారు. ఈ దేశం వాళ్ళు ఈళ్ళు మంగళయాన్ ఏంటి అన్నట్టు ఒక కార్టూన్ ఏసారండి. సరే అది వదిలేయండి. ఇప్పుడు 2014 నుంచి 2024 అండి. 10 ఏళ్ళు అయిందంటే ఒక డెకేడ్. ఈరోజు చూసుకుంటే గనక ఏ కంట్రీస్ అయితే అప్పుడు ఎలైట్ దాంట్లో ఉన్నాయో ఆ కంట్రీస్ వాళ్ళ శాటిలైట్‌ని ఆర్బిట్‌లో